ఈ దినాల్లో కూడా సంఘము, దేవుని ప్రజలైన వారు అనేకమైనటువంటి కార్యాలను దేవుని నుండి మనం పొందుకొనుచూను ఉన్నాం. ఎప్పటికీ వినవలసింది దేవుని యొక్క మాట మాత్రమే. హల్లెలూయా. ఈ మాట తప్ప ఏది కూడా నిన్ను మభ్యపెట్టడానికో, ఏది కూడా నీ దృష్టిని మరల్చడానికో, ఏది కూడా నీ జీవితంలో మార్పు తేవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మీయతలో దిగజారిన అనుభవాలకు వెళుతున్నటువంటి స్థితి అదే. ఏం చూచావు? దేవుడు కోరాడని ఎలా చెప్పగలవు? దేవునికి కావాలని ఎలా ఆలోచన చేయగలవు? దేవుని యొక్క మాట ఏదో అదే నీ జీవితంలో స్థిరపడినట్లయి ఉండాలి. నువ్వు మాట వినకుండా ఏం చేసిన ఉపయోగం ఏముంది? బలులు తెచ్చినా, పలహారాలు తెచ్చినా, కానుకిచ్చినా, భోజనాలు పెట్టిన ఉపయోగం లేదు. ఏది శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట వినుటే శ్రేష్టం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మాట వినుట దేవునికి శ్రేష్టం. ఏ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అది వినటమే శ్రేష్టం. దేవుడు అదే కోరుతున్నాడు నీ జీవితంలో. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఎప్పటికీ